రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అన్ని విభాగాల క్రీడాకారులకు తగు రీతిలో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతి ప్రాంతం మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మూలపాడులో ఉన్న క్రికెట్ స్టేడియాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాల క్రీడల వికాసానికి సహకారం అందిస్తుందన్నారు. విజయవాడనున్న మెయిన్ రోడ్ వెంబడి కండ్రిక మణికంఠ నగర్ లో ఏఆర్ స్పోర్ట్స్ జూడో యోగా ఫిట్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల వికాసానికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. జూడోలో 20 సంవత్సరాలుగా పైగా విశేష అనుభవం ఉన్న సీనియర్ క్రీడాకారుడు నామిశెట్టి వెంకట్ ఆధ్వర్యంలో ఏఆర్ స్పోర్ట్స్ పునఃప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు నామిశెట్టి వెంకట్ మాట్లాడుతూ జూడోలో సుదీర్ఘ అనుభవంతో భావి భారతానికి యువ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో ఏఆర్ స్పోర్ట్స్ సెంటర్ ను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో స్పోర్ట్స్ సెంటర్ పూర్తిగా పాడైందని మరలా దానిని పునరుద్ధరించి ఎమ్మెల్యే బోండా ఉమా చేతుల మీదుగా తిరిగి ప్రారంభం చేసినట్లు వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు జూడోలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, యోగా ఫిట్నెస్ సైతం నేర్పబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్యాట్రన్ గా విజయలక్ష్మి నియమించి నియామక పత్రాన్ని బోండా ఉమా చేతుల మీదుగా నామిశెట్టి వెంకట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఎలమంచుల శ్రీకాంత్, జి సుబ్బారావు, ఎన్ పవన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా క్రీడలకి మహాదర్శి పట్టింది. అన్ని రకాలుగా క్రీడల్ని ప్రోత్సహించే ఈ ప్రభుత్వం అన్ని ఈవెంట్స్లో కూడా క్రీడాకారుల్ని, అలాగే అకాడమీలని, కోచింగ్ సెంటర్ని అన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియంస్, అలాగే మళ్ళీ అదర్ ఈవెంట్స్కి స్టేడియంస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మూలపాడులో స్పోర్ట్స్ సిటీని పెట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి మళ్ళా పూర్వ వైభోగం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. ఈరోజు జూడో అసోసియేషన్ స్టేట్ CEO అయినటువంటి నామిశెట్టి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా క్రీడాకారులకి ట్రైనింగ్ ఇవ్వటం, జిమ్ము గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇంకా ఆధునీకరించి ఈరోజు ఇక్కడ కండ్రికలో సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో ఇది మరి ఇప్పుడే ప్రారంభించుకున్న సంతోషం. ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళారు. గతంలో కూడా రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులు అన్ని రకాలుగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచి అత్యున్నత స్థానాలకు వెళ్ళాలని హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వం తరఫున వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం, పూర్తిగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ జూడో అండ్ యోగా ఫిట్నెస్ అనేటువంటి సెంటరు ఏఆర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఒక 5 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న పేరిట స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ట్రైనింగ్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటిల్లో ఇక్కడి నుంచి దాదాపు ఖేలో ఇండియా స్థాయికి మెడల్ కొట్టే స్థాయికి ఈ అకాడమీ వెళ్ళింది. అయితే ఇటీవల మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను నించున్న ప్లేస్లో 5 అడుగుల లోతు నీళ్ళు 8 రోజులు ఉండి దాదాపు ఒక 30-40 లక్షల రూపాయల వర్తు సామాగ్రి అంతా కూడా పోవటం జరిగింది. దీన్ని మళ్ళీ శక్తి కూడగట్టుకొని, ఇది కేవలం మా సొంత సంస్థ, ఇది వ్యాపార సంస్థ అయితే కాదు, ఉచితంగానే ఇక్కడ అందరికీ ట్రైన్ చేస్తాం. కనుక మళ్ళీ దీన్ని ఒక దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అంత రెన్యువేషన్ చేసి నూతన ప్రారంభం చేసుకోవటం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు రావటం జరిగింది. వారి చేతుల మీదుగా నిజానికి ఎంపీ గారు కూడా రావాలి, వారు అనుకోని పరిస్థితులు అబ్రాడ్లో ఉన్నారు, ఇండియాలో కూడా లేరు. మళ్ళీ 21-22 వస్తా వెంకటని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది ఇక్కడ జూడో అనేటువంటి ఒలింపిక్ క్రీడ ఉచితంగా క్రీడాకారులను ట్రైన్ చేయడం జరుగుతుంది. మీ ద్వారాగా కూడా నేను అప్పీల్ చేసుకునేది, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉన్నా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ సంస్థ ప్లస్ స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి క్రీడ. ఎవరైనా ఆసక్తి గల క్రీడాకారులు వస్తే
వారిని మనం ఇక్కడ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి.